రెండవ ఆరాధన ప్రారంభించుకుందాం. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందన, స్తోత్రాలు తండ్రి. మహోన్నతరానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ రెక్కల చాటును భద్రపరిచావు, కాచి కాపాడావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మొదటి ఆరాధన ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించవయ్యా, నీకు వందన. శాశ్వతల ఆరాధన కూడా ఎంతో తండ్రి నాయన ఆశీర్వాదకరంగా అద్భుతకరంగా జరిగించినందుకు వందనాలు ప్రభు. మళ్ళీ ఆరాధనలో మేము పాలు పంపులు పొందడానికి కృపనిచ్చావు. అలాగే తండ్రి నాయన ఈ ఆరాధన కూడా తండ్రి సాయంకాలపు ఆరాధన అనేకులకు తండ్రి నేను గొప్ప ఆశీర్వాదకరంగా తండ్రి అన్యజనులకు ఒక ప్రార్థనా మందిరంగా ఇది ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ కూడికి ఆదినంతవరకు మీరు ఆధిపత్యం వహించి నడిపించండి. అనేకులను నీ మందిరానికి ఆకర్షించుకోమని అడుగుతున్నాను. నీవు ఆకర్షిస్తే కానీ ఎవరు నీ వద్దకు రాలేరయ్యా. నడిపించండి నాయన. మరి ముఖ్యంగా లావణ్య సీరియస్ కండిషన్లో ప్రభా ఎమ్స్ హాస్పిటల్లో ఉంటుండగా, ప్రభా వెంటిలేటర్స్లో ఉంటుండగా నువ్వు ఒక అద్భుతం జరిగించమని అడుగుతున్నాను. ఇంతవరకు ఆ బిడ్డ పట్ల ఎన్నో కార్యాలు చేసావు తండ్రి. అసలు ఏమీ పర్వాలేదు, ఎంతో బాగుందని మంచి రిపోర్ట్స్ కూడా ఇచ్చావు. అయితే సాతాను గొప్పగా శోధిస్తుండగా ప్రభా తండ్రి నాయన ఒక్కసారి ఆ బిడ్డను తాకమని అడుగుతున్నా. నీ నామములో నీ రక్తములో ఆ బిడ్డను ఒక్కసారి దర్శించమని అడుగుతున్నా. నీ ప్రభావం బిడ్డలోనికి పంపించమని అడుగుతున్నా. సంపూర్ణ స్వస్థత యేసు నామములో కలుగునుగాక తండ్రి నాయన. ఆ బిడ్డ పట్ల నిశ్చితాన్ని నువ్వు నెరవేర్చండి. దుష్ట క్రియల నుండి శోధ నుండి ఆ బిడ్డను తప్పించమని అడుగుతున్నాను. ఈరోజు ఆరాధన అంతట్లో మీరు ఆధిపత్యం వహించండి. పాటల్లో మీరు ఉండండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. రావాల్సిన బిడ్డలందరినీ త్వరపెట్టి తీసుకురమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నెహమ్యా గారు వచ్చి ఒక పాట పాడిన తర్వాత సిఎల్ లాజరస్ గారు కూడా పాడతారు, జాన్ కూడా పాడతారు. ఆ తర్వాత వాక్యం చదవడానికి విజయరాజు గారు కూడా సిద్ధంగా ఉండవలసిందిగా కోరుచున్నాం.
ओ मैं प्रभु मैंने जिया ओ मैं मारे जेने जिया ओ मैं प्रभु मैंने जिया ओ मैं मारे హల్లెలూయా. నేను పాడిన పాట బెంగాలీ పాట అన్నమాట. థ్యాంక్ యూ.
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. Thank you.
ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుపట్టిన ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు నీవు నాదే భయపడకు అన్నావు ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు నీవు నాదే భయపడకు అన్నావు నీరంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నీరంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనున్నానేనయ్యా 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 నీవే లేకుండా నేనున్నానేనయ్యా నీవే లేకుండా నేనున్నానేనయ్యా నీవే లేకుండా నేనున్నానేనయ్యా నీ తోడే లేకుండా నేనున్నానేనయ్యా రాజాని సన్నిధిలోనే ఉన్నానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉన్నానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా అయితే 3వ కీర్తన విజయరాజు గారు వచ్చి ఉత్తర ప్రత్యుత్తరాలుగా తను చెప్పిన తర్వాత మనం వెనకతలు చెప్దాం. అందరూ లేచి నిలబడదాం. పరిశుద్ధ గ్రంథం నుంచి 3వ కీర్తన గ్రంథం 1 నుంచి లాస్ట్ వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. ఎవరికి స్తోత్రం. యెహోవా నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు. నా మీదకి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడుముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తు వాడుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవా వాక్కు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా నిమ్ము నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టుదువు. కొట్టువాడు నీవే. దుష్టుల పళ్ళు విరగొట్టువాడు నీవే. రక్షణ యెహోవాది. నీ ప్రజలందరికీ నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చిన గాక. దేవుడి వాక్కు దీవించిన గాక. ఆమేన్. అందరూ అలా లేచి నిలబడి ఉంటుండగా మనం ఆరాధన చేద్దాం. మన మధ్య ఉంటున్న ప్రియాంక మరియు జాన్ వచ్చి ఆరాధన చేయవలసిందిగా కూర్చున్నాం. 2 చేతుల మీదకెత్తి దేవునికి స్తుతియాగం చెల్లిద్దాం. స్తుతియాగం చేయవాడు ఏంటంట? నన్ను మహిమపరచుచున్నాడు. సాయంకాలపు నైవేద్యముగా మనము 2 చేతుల మీదకి ఎత్తుదాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ హల్లెలూయా అని చెప్పి దేవుని కొనియాడదాం. దేవానికి వందనాలు. స్తోత్ర 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 స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దగ్గరగా స్తుతిద్దాం. దేవానికి వందనాలు వందనాలు
పక్షాలని వ్యాఖ్యమాడు నీవే. దేవానికి స్తోత్రం, జయమిచ్చువాడానికి వందనాలు, నృత్యం చేయడానికి స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు
ఉజ్జీవంగా నాట్యం ఆడి పాడుతూ దేవుళ్ళు ఆనందిస్తూ డాన్స్ చేస్తూ ఈ పాట పాడాలనిపిస్తుంది అనమాట. మీ ఎవరికైనా అనిపిస్తుందా అలాగా డాన్స్ చేయాలని? ఎవరికైనా అనిపిస్తుందా? ఓకే, ఈ సెకండ్ చరణం మళ్ళీ పాడుతూ నాట్యం చేస్తూ నాతో పాటు మా ఇద్దరితో పాటు నాట్యం చేస్తూ అందరము మరొకసారి రెండో చరణం పాడి దేవుని మహిమపరుద్దాం. ఎంత బాగుంది కదా ఈ చరణం. జీవ గ్రంథంలో నా పేరు వచ్చినందుకు వందనాలయ్యా. నిజంగా మనకి ఎంత భాగ్యం కదా, జీవ గ్రంథంలో మన పేరుంది. తర్వాత పరలోక రాజ్యంలో దేవుడు మనకి చోటిచ్చాడు. ఎంత ధన్యులం కదండి మనము. మరొకసారి రెండో చరణం పాడుతూ దేవుని మహిమపరుద్దాం. అందరూ రెడీ కదా? పాస్టర్ గారు కూడా డాన్స్ చేస్తారు. జీవగ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. జీవగ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. నీ శాంతి గదిలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. నీ శాంతి గదిలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. అలాగే దేవుని స్తుతిద్దాం, అలాగే దేవుని మహిమపరుద్దాం. చంద్రకళ గారు వచ్చి ప్రార్థన చేయగా వాక్యంతో దేవుడు నింపుకొని దేవుడే మనతో మాట్లాడలాగిన దేవుని సన్నిధి ఇక్కడ ఉందని మనం నమ్ముచున్నా కనుక చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. అన్నిటినీ ఇచ్చిన దేవుని కొనియాడకుండా ఉండలేము. ప్రతిదీ మన కొరకు దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. నిజమైన స్నేహితుడు మన దేవుడు, గొప్ప ప్రాణం పెట్టిన దేవుడు కనుక చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. వాక్యంతో నింపుకొని మనతో మాట్లాడాక చంద్రకళ గారు ప్రార్థన చేస్తారు. సన్నిధికి దూరంలో నాటకు దూరం చిన్న దేవానికి నన్ను తాకిన విధం పడి అవును ప్రభా నీ వాటి మమ్మల్ని బ్రతికిస్తుంది. అవును ప్రభా జీవములు నీ రాజ్యములు మమ్మల్ని వచ్చినట్టు నీ గ్రంథం మమ్మల్ని అందరినీ ప్రభా జ్ఞాపకం చేసి విధం కొరకు నీకు వందనాలు ప్రభా. రాలే బిడ్డ జ్ఞాపకం చేసుకుని ప్రభా తండ్రి నీ సన్నిధి తోడుకున్న మన నడిచిన దేవా
తండ్రి అక్కడ శ్రమిస్తున్నాను దగ్గరగా వస్తున్నాను మేము దూరం అవుతున్నాం ప్రభా తండ్రి నీకు వందలు నీ దగ్గరగా నీ సన్నిధిలో మేము జీవించడానికి సహాయం చేయండి దేవరా ఆచరణను మీరు తోడుకుని నీ దేవదాసు ద్వారా నేను మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడండి చిన్న ప్రార్థన మీ సన్నిధి ప్రశ్న దయచేసి ఏసై పరిశుద్ధంగా నడుచున్నాను తండ్రి ఆమేన్. దేవుని స్తోత్రం. అందరూ కూర్చుందాం దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా కనిపెట్టి ఉందాం. ఇంకా ప్రభు వల్ల కూడా ఉంది కనుక ఈరోజు ముందుకెళ్తున్నాం. దేవుని స్తోత్రం. బిగ్గరగా హల్లెలూయా. ఇంతమంది ఉన్నారు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చక్కటి ఆరాధన, చక్కగా పాటలు పాడిన వీళ్ళందరికీ, యవనస్తులకి అందరికీ వందనాలు. వాక్యపఠనం చేసిన విజయరాజు గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. రెండవ ఆరాధనలో కూడా మీరందరూ కూడి వచ్చినందుకు వందనాలు. ఇంకా రాని వారి కొరకు ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా లావణ్య కొరకు ప్రార్థించండి. హాస్పిటల్లో వెంటిలేటర్స్లో రాఘోలు హాస్పిటల్లో ఉన్నారు, సీరియస్ కండిషన్లో ఉన్నారు. మనందరం ప్రార్థనలో ఇందాక కూడా ప్రార్థించాం, అనేకులు ప్రార్థించారు. మీరు కూడా ప్రార్థనలోనే ఉండండి. దేవుడే కార్యం చేయాలి. దేవుని స్తోత్రం. అంతేకాదు మన మధ్యన ఉంటున్న విజయరాజు గారు మిస్సెస్ వినయ్ కుమారి గారు ఆపరేషన్ లేకుండానే మందులతోటే తగ్గిపోయేటట్లుగా తనకున్న గడ్డ యేసు నామములో స్వస్థత దేవుడు ఇచ్చునుగాక. మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వారి ఆస్తి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉండండి. ఇటువంటివి అనేకమైన ప్రార్థన అంశాలు ఉన్నాయి. జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థించండి. ఉదయకాల ప్రార్థనలో మీరందరూ రావాల్సిందిగా కూర్చున్నాం. ఈ యొక్క సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తున్నాం. చప్పట్లు కొడుతూ వాక్యం ద్వారా ఎంతో మాట్లాడాలి. ప్రార్థనాపూర్వకంగా కనిపెడదాం. క్రైస్తవులు అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ సండే లాస్ట్ డే ప్రబోధనంగా మనము పాలు పంపులు పొందడానికి ప్రవీక్షణ ఉదయకాలం సాయంకాలం బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఉదయం ఆరాధన, సాయంత్రం ఆరాధన, మధ్య సమయం కూడా ఆరాధనలు సంఘ సంబంధంగా జరుగుతున్నాయి. అందరి బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగే ఇంగ్లీష్ ఆరాధన కూడా విశాఖ కాలనీ ఆర్చ్ దగ్గర మరి జరుగుతుంది కనుక మీరు ఇంగ్లీష్ క్యాచ్ చేసేవారు, ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నవారు అక్కడ తెలుగు మాట అనేది లేదు, ఇంగ్లీష్ మాటే. వర్షిప్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, మెసేజ్ అవ్వచ్చు, ప్రేయర్ అవ్వచ్చు, అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి మరి మీకు అందుబాటులో ఉంది. నారాయణ పాల్ గారి దాని నుండి పెంచబడుతుంది. అయితే అక్కడ కూడా మీరు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. 9 to 10 ఎర్లీ మార్నింగ్, 9 to 10. దానికి స్తోత్రం. దేవుని కాలం ముందు మరి సంఘ సంబంధమైన పరిచర్యలో ఉండి మరి పలు సహవాసాల్లో నేను పాలు పొందేవాడు. దానికి స్తోత్రం. దానికి మనకి అవకాశం ఉన్నప్పుడే మనం పార్టిసిపేట్ చేయగలం. యవన కాలంలో ఉన్నాం కదా, వివాహం కాకముందు పాలు పంపులు పొందేవాడు. వివాహం తర్వాత మళ్ళీ కొద్ది పరిచర్యలో పడిన కారణం బట్టి మళ్ళీ దానికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక అందరితోనే సమాధానంగా ఉండండి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగనే సంఘంతోనే సహవాసం కలిగి ఉండండి. అందరితోనే సమాధానంగా ఉండండి. సంఘంతోనే సహవాసం. సంఘంలో పాస్టర్ గారు ఉంటారు, సంఘ పెద్దలు ఉంటారు, సంఘస్థులు ఉంటారు. అందరితో ఏం చేయాలంటే సహవాసం అనేది ఇంపార్టెంట్. సేమ్ టైం అందరితో సమాధానం కలిగి ఉండాలి. కాబట్టి శక్యమైనంత వరకు ఇక్కడే ఒక స్పెషల్లే ఉదయకాల ఆరాధనలో ధ్యానించాం. ఈరోజు ఏ రోజుంది? ఫ్రెండ్షిప్ డే. కాబట్టి నిజమైన స్నేహితులు ఎవరంటే యేసుక్రీస్తు.
ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు. మంచివారి కొరకు ప్రాణం పెట్టడం సహజం, కానీ మనం చెడ్డవారి ఉండి మన కొరకు ప్రాణం పెట్టడం అనేది విశేషమా కాదా? కనుక మరి నిజమైన స్నేహితుడు, ప్రాణం పెట్టిన స్నేహితుడు, విడువక ప్రేమించిన ప్రభు. దానికి స్తోత్రం. కాబట్టి సమయంలో ద డే ఆఫ్ లార్డ్, ఆమేన్, లార్డ్స్ డే, ప్రభువు దినం, రాకడ దినం. కనుక ప్రభుత్వం మనకు సంబంధం ఉంటేనే ప్రభు దినంతో మనకు సంబంధం ఉంటుంది. ఆమేన్. అవునంటారా కాదంటారా? ప్రభుత్వ సంబంధం ఉంటేనే ప్రభు దినంతో మనకి సంబంధం ఉంటుంది. దానికి స్తోత్రం. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేయాలని మనం చేస్తున్నాం. కాబట్టి ఈ సండే అన్నది సిండేగా మారకూడదు. సిండే అంటే పాపపు దినముగా మారకూడదు. ఏ దినంగా? ప్రభు దినంగా మారాలి. ప్రభుత్వం చాలా సంఘాల వారు ఈ రోజంతా కూడా ప్రభుత్వం గడుపుతారు సంఘంతో. అలాగే సువార్త ప్రకటనలో కూడా మరి ఉంటారు. అందరి బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక ముందుకు మనం వెళ్దాం. ఈరోజు నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. మరొకసారి చెప్తాను. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని, పని మిక్కిలి గొప్పది, మనము గోడ మీద ఒకరికొకరికి చాలా ఎడముగా ఉన్నాము. ఈ మాట నెహెమ్యా అంటే రాజుకి గిన్నె అందించేవాడు. రాజుకి గిన్నె అందించేవాడు. ఉదాహరణకి టీ అనుకోవచ్చు, కాఫీ అనుకోవచ్చు, భోజనం అనవచ్చు. రాజుకి గిన్నె అందించే పరిచర్యలో ఉన్న వ్యక్తి. ఆయనకు ఒక కన్సర్న్ ఉంది, భారం ఉంది, బాధ్యత ఉంది. మనకి సంబంధం ఒకసారి మనం ఆలోచించాలి. ఆయన యెరూషలేము ప్రాకారం గోడలు పడిపోయే మళ్ళా కట్టాలి. యెరూషలేము అగ్ని చేత కాల్చివేయబడింది, మళ్ళా కట్టాలి. దేవుని వాక్యం కూడా చెప్తుంది, యెరూషలేమా దీన్ని ప్రేమించేవారు వర్ధిల్లుతారు. యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి. దానికి స్తోత్రం చెల్లుతాం. అంటే యెరూషలేము సేంటే తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం కాదు. యెరూషలేము కొరకు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. యెరూషలేములో ఏం చేయాలండి? ప్రేమించాలి. దేవుని సన్నిధి, దేవుని సంఘాన్ని ప్రేమించాలి, సేమ్ టైము ప్రార్థించాలి. కనుక ఈయన పని ఏంటంటే గిన్నె అందించేవాడు ఉండడు. నన్ యువర్ బిజినెస్, దేంట్లో జోక్యం చేసుకోకూడదు. కానీ ఒక గిన్నె అందించేవాడికి దేవుడు దానికి ఇచ్చిన భారాన్ని ఆయన ఏం చేశాడంటే ప్రధానులతో ఇంకా అధికారులతో మిగిలిన వాళ్ళతో ఎట్లాంటివి గిన్నె అందించేవాడు ఎవరితో మాట్లాడుతున్నాడండి? ప్రధానులతో, అధికారులతో, మిగిలిన వారితో కూడా ఎట్లాంటి పని మిక్కిలి గొప్పది. పని చాలామంది పనిని తేలిగ్గా తీసుకుంటారు. నీ చేతికి వచ్చిన ఏ పని అయినా నీ శక్తికి లోపము లేకుండా చేయు. అది చిన్న పని అవ్వచ్చు, పెద్ద పని అవ్వచ్చు. నీ శక్తికి లోపము లేకుండా చేయి.
నేను రోజుకి 60 రూపాయలు పనిలో కూడా చేయను. అది 70 వరకు పెంచినప్పుడు వరకు ఉన్నాను. దానికి స్తోత్రం చెల్లుదాం. 150 రూపాయల పని కూడా చేశాను. అలాగే 15,000 రూపాయల పని వరకు కూడా చేశాను. పని అన్నది ముఖ్యం, జీతం ఎంత అనేది కాదు. అది సెలవుల్లో కూడా మేము ఆ సెలవుల్లో కూడా సంపాదనకి ప్రయాసపడేవారు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం. విజయ్ కుమార్ గారు కూడా ఓవర్ టైం చేస్తారు. విజయరాజు గారు దానికి స్తోత్రం. ఓవర్ టైం చేసి కష్టపడి పని చేస్తూ వారి జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఏ పనైనా కూడా శక్తికి లోపం లేకుండా పనులు చేయాలి. అది చింతపిక్కల ఒడుచుట కార్యక్రమం అవ్వచ్చు, ఆపుకో వస్త్రాలు మూట కట్టడం అవ్వచ్చు, దానికి స్టాంప్స్ చేయడం అవ్వచ్చు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఏదైనా కూడా పని అనేది మనం కల్పించుకుంటే పని వస్తుంది. పని మీ దగ్గర రాదు, పని మీరే కల్పించుకోవాలి. పని ఎందుకు శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధగా పని చేయవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. పని మిక్కిలి గొప్పది. పని ఏంటంటే గొప్పదిగా అంచారు. పని మిక్కిలి గొప్పది. మనం ఏంటంటే మనము గోడ మీద ఒకరికొకరికి చాలా ఎడముగా ఉన్నాం. ఉదాహరణకి గోపి అంటే, గోపి ఏంటంటే గో అంటే గోడ మీద, పి అంటే పిల్లివాడు. గోడ మీద పిల్లివాడు. గో అంటే గోడ మీద, పి అంటే పిల్లివాడు. అలా ఉండకూడదు. పని మిక్కిలి గొప్పది. అది చిన్న పని అయినా పెద్ద పని అయినా పరిచర్య కూడా ఏదైనా కూడా గొప్పదిగా అంచాలి. భాగ్యంగా అంచాలి, బాధ్యతగా అంచాలి. పని మిక్కిలి గొప్పది. మనం గోడ మీద ఎలా ఉన్నామంటే ఒకరికొకరికి చాలా ఎడముగా ఉన్నాం. ఈరోజు కూడా చెప్పాము, ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఇద్దరు సమ్మతిస్తే కానీ నడుస్తారు. ఎవరైనా ఇద్దరు సమ్మతించి నడుచుదురని దేవుని వాక్యంలో ఉంది. ఇద్దరు సమ్మతించగా నడవలేరు. అది మార్నింగ్ వాకింగ్ కావచ్చు. సమ్మతింపకుండా ఇద్దరు నడుతురా, నడవడానికి కూడా ఇద్దరు సమ్మతించాలి. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లుతాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలంటే సమ్మతించాలి. గ్యాప్ అన్నది ఉండకూడదు. గ్యాప్ ఉంటే, ఎడమ అనేది ఉంటే సాతాను ఏం చేస్తాడంటే ప్రవేశిస్తాడు. సాతాను ఏం చేస్తాడంటే ప్రవేశిస్తాడు. గ్యాప్ అనేది మనకు మంచిది కాదు. దానికి ఎలా ఉండాలి? ఒకరికొకరు ఎలా ఉండాలి? ఎడమగా ఉన్నాం. మనం ఎడమగా ఉన్నామో కలిసి ఉన్నామో ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం ఎడంగా ఉన్నామో కలిసి ఉన్నామో, దేవునికి మనకి ఎడబాటు ఉందా, సహవాసానికి మనకి ఎడబాటు ఉందా, సేవకునికి మనకి ఎడబాటు ఉందా అసలు. కనుక ఒకసారి మనం ఆలోచన. పని మిక్కిలే చెప్పండి. పని మిక్కిలి గొప్పది. మనం గోడ మీద ఒకరికొకరు చాలా ఎడముగా ఉన్నాం. కంటిన్యూగా చదివాం. పని మిక్కిలి గొప్పది. మనం గోడ మీద ఒకరికొకరికి చాలా ఎడమగా ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఎడమగా ఉంటే మధ్యలో ఎవరు వస్తారంటే ఎవరు వస్తారు? ఆయన నాగరాజు. ఆనాటి ఆదాము అవ్వల మధ్య ఎవరు వచ్చారండి? సర్పం. కనుక ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఎడమ అనేది ఉండకూడదు. భార్యాభర్తల మధ్య కూడా మీరు ప్రార్థనకి అభ్యంతరం కనుక్కున్నట్లు ఏం చేయాలంటే మీరు
కలిసి ఉండండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థనకి తప్ప ఇంక దేనికి మీరు దూరంగా ఉండొద్దని దేవునికి వాక్యం సెలవిస్తుంది. కనుక మనము గోడ మీద ఒకరికొకరి ఎడముగా ఉన్నామా, లేకపోతే కలిసి ఉన్నామా, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా, సమాజపరంగా, పరిచర్య పరంగా దేవుడు మనకి ఇచ్చిన విధాన విషయంలో అయితే నేను ఒకసారి చెక్ చేసుకోవాలి. సంఘం విషయంలో కూడా ఇదే బాధ్యత. వచ్చిన వారిని పలకరించండి. ఏం చేయండి? పలకరించండి. పలకరించినంత మాత్రాన మన ముత్యాలు రాలిపోవు. మీ పనులు ముత్యాలు తెలుసు మాకు. అది కొంతమంది బంగారం కూడా అయ్యుండొచ్చు. ఏదైనప్పుడు కూడా పలకరించండి. నేను దినములలో పలకరింపులు కరువు అవుతుంది, కొదువు అవుతుంది. కాబట్టి చాలామంది ఏంటంటే ఇంకొకరితో సహవాసం కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. పలకరించాలి. కనుక గతంలో కూడా చెప్పారు, మనకి ప్రియమైన దేని బిడ్డ పలానా వారి పలకరింపు ఈ సంఘానికి మేము రావడానికి అవకాశం కలిగింది. పలానా వారు చిరునవ్వు సంఘానికి రావడానికి అవకాశం కలిగింది. మనం విలన్స్ కాదు, మనం అందరూ ఎవరమ్మా? హీరోస్. ఎవరు? హీరోయిన్స్. మీరు ఎవరంటే? హీరోస్. మనలో విలన్స్ అనకూడదు. మనం అందరూ ఎవరంటే? సెలబ్రిటీస్. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచించండి. వచ్చిన వారితో పలకరించండి, చూపుడుతో చంపేయండి. అందరు చూస్తే అర్థమైందండి. చాలామంది చూపులు ఈరోజు ఉదయకాలం చూసాం కదా, సౌలు విషపు చూపుకి ఎవరు బలైపోయారండి? దావీదు బలైపోతే సౌలు విషపు చూపుకి స్నేహితుడు మధ్యలోని నలిగిపోయిన కాగితములు ఇప్పుడు ఈరోజు ఒక స్నేహితుడి కోసం మనం ధ్యానం చేసాం. ఆ స్నేహితుడు ఎవరండి? యోనాతాను. రాజకుమారుడు, యువరాజు కానీ స్నేహితుడు. యోనాతాను అంటే మన ఎవరు? దావీదు తండ్రికి శత్రువు, కుమారుడికి మిత్రుడు. వీరిద్దరి మధ్య ఏంటైపోయింది? నలిగిన కాగితం వల్ల అయిపోయాడు. అయినా స్నేహం విడిచిపెట్టలేదు. అందరూ ఒకసారి దేనిస్తారు. స్నేహం కోసం తండ్రి యొక్క విషపు చూపు నుంచి తప్పించడానికి చాలా ప్రయత్నం చేసిన సందర్భం మీద ఉదయకాలం ధ్యానం చేసింది. వచ్చిన వారిని పలకరించండి, చూపుడుతోనే చంపేయండి. దేనికి స్తోత్రం. మన మధ్య ఎలా ఉంటే ఎవరు వస్తారంటే? సాతానుడు ప్రవేశిస్తాడు. కాబట్టి ఆనాడు వాగ్దానం కోసం ఆది సంఘం ఏం చేసిందంటే 120 మంది కూడా ఒక మేడ మీదకి ఎక్కిపోయారు. 120 మందిలో ఒకే మనసు ఉంది, 120 మనసులు లేవు. వాళ్ళు ఏ మనసు అంటే? వన్ మైండ్, ఏక మనసు, ఏకభావం, ఏక తాత్పర్యం కలిగింది. కాబట్టి దేవుని ఆత్మ చేత వారు నింపబడ్డారు. వారి మధ్య శూన్యం లేదు, ఆత్మ ఉంది, సేమ్ టైం వాక్యంతో నింపబడ్డారు. మనం రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. వాక్యంతో నింపబడాలి, ఆత్మతో నింపబడాలి. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయండి. సేమ్ టైం ఆత్మతో నిండుకొనండి. మద్యముతో మత్తులు అవ్వద్దు, ఆత్మను ఆర్పవద్దు. కనుక ఈ సంబంధం ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఒకసారి ఎడంగా ఉన్నామేమో రెన్యూ చేసుకుందాం. కనుక ఒకసారి ఎంప్లాయ్మెంట్ రెన్యువల్ ఉన్నదా మీది? మీ లైసెన్స్, మీ ఇన్సూరెన్స్ రెన్యూవల్ ఉందా? ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే దేవుని సన్నిధిలో కూడా మన ఫెలోషిప్, ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్ ఇవన్నీ కూడా రెన్యూ అవుతున్నాయా ఒకసారి చెక్ చేసుకోవాలని. వెహికల్ రెన్యూలో ఉందా? ఇన్సూరెన్స్ రెన్యూలో ఉందా? ఎలాగైతే మనం చూస్తామో ఒకసారి మనం కూడా ఏం చేయాలండి? రెన్యూ చేసుకోవాలి.
త్రిపుల ఫస్ట్ వన్ రెన్యూ. అందరికి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. త్రిపుల్ ఆర్ అంటే ఇంకో దగ్గరికి వెళ్ళిపోవద్దా, మనకి ఇష్టం ఉందా. ఆర్ ఫర్ రెన్యూ. నెక్స్ట్ ఆమోస్ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. ప్రైజ్ గాడ్. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 7వ తన వచనం. సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువుని యెహోవా ఏమీ చేయడు. సింహం గర్జించెను. అంటే ఆర్ ఫర్ రివీల్. దేవుడు తన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని తన సంకల్పించిన దానిని బయలుపరచకుండా ఆయన ఏమీ చేయడు. చెప్పకుండా ఏమి చేయడండి, ఆయన చెప్పకుండా ఏది చేయడు. అందరి దేవునికి స్తోత్రం తెలుద్దాం. మనకి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన. ఆయన చెప్పకుండా దాచలేదు ఎవరికి. ఈ స్నేహితుల దినోత్సవ సందర్భంగా ఎవరో ఒక స్నేహితుడు, దేవునికి స్నేహితుడు అని పిలువబడిన వాడు ఎవరండి? అబ్రహాం. నా స్నేహితుడిని అబ్రహాం తెలియకుండా దాస్తానా అని సొదొమ గొమొర్రా పట్టణము దేవునికి చాలా విరోధకరమైన పాపానికి, శాపానికి, కోపానికి గురైంది. వెంటనే ఏం చేయాలనుకున్నాడు ఆయన? అగ్ని గంధకాలతో కాల్చేయాలనుకున్నాడు. ఆ విషయం మళ్ళీ ఏం చేయలేదు, చెప్పకుండా దాచిదాన్ని ఏం చేసింది అబ్రహాంకి. తన స్నేహితుడు కాబట్టి చెప్పాడండి. చాలామంది తల్లిదండ్రుల దగ్గర తల్లిదండ్రులు చెప్పరు, తల్లిదండ్రులతో దాస్తారు, కానీ స్నేహితుల దగ్గర దాచరు. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చేయండి. అలాగే తన సేవకులైన ప్రవక్తలకి పరిచయలో భాగాలు ఉన్నాయి కదా. ప్రవక్తలు, అపోస్తలులు, బోధకులు, ఉపదేశకులు, కాపరులు, సువార్తికులు అనే పరిచర్యలు 5 విధాలుగా ఉన్నాయి. అందరూ ఒకసారి దానికి స్తోత్రం జరుగుతుంది. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ఆయన ఏమీ చేయడు. చేయాలనుకున్నా ఆయన చెప్పకుండా ఏమీ కూడా చేయడు. కనుక ఒకసారి మనం ఆలోచించేద్దాం. కాబట్టి అటువంటి సన్నిహితం ఉండాలి, అటువంటి రిలేషన్ ఉండాలి, అటువంటి సంబంధం అన్నది ఉండాలి. కాబట్టి ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మనం ఏం చేయాలంటే, ఫస్ట్ వన్ రెన్యూ, సెకండ్ వన్ రివీల్. కాబట్టి ఆనాడు సొదొమ గొమొర్రా కొరకు అబ్రహాంకి తెలియకుండా దాచలేదు. కానీ అబ్రహాం ఏం చేశాడు? సొదొమ గొమొర్రా నాశనం కొరకు, నాశనం తప్పించడం కొరకు దేవుడిని యెహోవాకి సొదొమ గొమొర్రా పక్షంగా మధ్యవర్తిగా, విజ్ఞాపనకర్తగా ఆయన ఏం చేసి బేరమాడాడు. ఏమండి? బేరమాడాడు. అయ్యా, 50 మంది నీతిమంతులు ఉంటే నువ్వు నాశనం చేయకుండా ఉంటావా? నువ్వు కాపాడినట్టు ఒక మాట చెప్తావు. 40 మంది, 30 మంది, 20 మంది అలాగా దేవునితో బేరమాడాడు. కనీసం 10 మంది ఉన్నా, కనీసం పట్టుకున్న 10 మంది కూడా లేకపోయారు. మనకి దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచించాలి. ఆ 10 మందిలో నీవు ఉండాలి. మన దేశం నాశనం తప్పించబడాలి అంటే ఆ 10 మందిలో నీవు ఒక్కడిగా ఉండాలి. ఆ ఒక్కడు కూడా లేని కారణం బట్టి సొదొమ గొమొర్రా ఏంటండి? చూస్తుండగానే అగ్ని గంధకాలతోనే కాలిపోయింది. కాబట్టి ఒకసారి మనం ఆలోచించేది. దేవుడు తన ప్రవక్తలకి, తన సేవకులకి తెలియపరచకుండా ఏమీ చేయడు. కనుక మనం ఒకసారి రెన్యూ అవుదాం. ఎడంగా ఉన్నామా, కలిసి ఉన్నామా? కాబట్టి ఇద్దరు సమ్మతితో కలిసి నడవడానికి అవకాశం ఉంటుంది. అలాగే నీ దేవుని సన్నిధిలో అలవలు కూడా మనం ఉండాలి. పని ఎంతో ఇస్తారు, కొలిసేవారు తక్కువ మంది ఉన్నారు. కాబట్టి వాటికి పనివారు పంపమని అడగాలి, వేడాలి. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక అలాగని గోపిగా ఉండొద్దు, వాడి మీద పిల్లివాడంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరికి కూడా భారం కలిగి పనిలోని, పరిచయంలోని పాలు భాగస్తులంగా ఉందాం.
అందరికి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పుడు మన పలకరింపు అనేకులకి పులకరింపుగా ఉండాలి. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. తాలింపుగా ఉండకూడదు, చుట్టుపక్కల ఉండకూడదు. మనకి శ్రమంతో ఒకసారి మనం ఆలోచించాలి. చాలామంది దీపావళి ఎటు చేసుకుంటారంటే కాల్చిన బొగ్గులు ఉప్పేస్తారు. అదే దీపావళి. నిప్పుల మీద ఉప్పు, గడ్డుప్పు, అవి చిన్నపట్టు చెమటకాయలు కొనకుండానే దీపావళి చేసుకుంటాం. ప్రేమను జరిగి మనం ఎలగుండి కూడా చిట్టపట్టలు కాదు, బాణ కింద అర్థమైందండి, ముళ్ళ కంపుల మనం కాదు. మన పని చాలా గొప్పది, మిక్కిలి గొప్పది. మనం వాళ్ళ మీద ఒకరికొకరు ఎడముగా ఉన్నాము మన దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆ గిన్నె అందించే వానికి అంత భారం ఉంటే, నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. హైదరాబాద్ ఆర్కిటెక్ట్గా పనిచేస్తున్న మా ఫ్యామిలీ ఫ్రెండ్ వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాచ్మ్యాన్ కోసం పరిచయం చేస్తూ, వాచ్మెన్ ఏం చేస్తారంటే వారి ఇంటి దగ్గర వారికి భోజనం వండి పెడతారు, ఆఫీసులో భోజనం కూడా పెడతారు. ఇంటి దగ్గర కదా, ఆఫీసులో ఉన్న వారికి భోజనం సిద్ధపరిచి కూడా మేము కూడా వెళ్తే మాకు కూడా భోజనం సిద్ధపరిచి పెట్టారు. ఇంకా ఆయన గురించి చెప్పిన మాట అంటే, ఇంచుమించు చర్చికి ఎంతమంది నడిపించారంటే 150 మంది నడిపించారు. 150 మంది నడిపించారంటే సామాన్యమైనది ఏం కాదు, ఒక సంఘమే. తన సొంత ఖర్చులతో ఆటోలు పట్టుకుని ఆ కల్వర్ టెంపుల్కి తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఈయన తీసుకెళ్ళినా పని సొంత ఖర్చులతో. దేవుడు మాట్లాడాడు, అందరూ కూడా ఎలా ఇవ్వాలని మార్చబడ్డారు. అందరికి సదనిస్తారు. మనం ఒక్కరే రావడం కాదు, మనతో పాటు ఒక్కొక్కరిని తీసుకుని ఈచ్ వన్ క్యాచ్ వన్. కాబట్టి ఈ విషయాన్ని మనం కలిగి ఉంటాం. ఎడంగా ఉండొద్దు, మనది అన్నదట్టుగా ఫీల్ అవ్వాలి, బాధ్యత వహించాలి. కలిసి రండి, గుంపులుగా రండి. నేను దేవుని మందిరం వెళుతున్నప్పుడు నేను సంతోషించాను. జనసమూహంతో పండుగ వెళ్ళిన అనుభూతి నేను పొందుతున్నట్లు కీర్తనకారైన దావీదు. అందరికి శ్రద్ధానికి స్తోత్రం చెల్లిద్దాం. మనలో ఒకే మైండ్ ఉండాలి. ఎడంగా ఉండే మనస్సు ఉండకూడదు, గ్యాప్ను పూరించుదాం. అలాగే మనకి రెన్యూ అవుదాం. ఫస్ట్ వన్, సెకండ్ వన్ రివీల్, థర్డ్ వన్ ఒకటి మనం ఆలోచించేసి ముగించుకుందాం. లామెంటేషన్ అంటే విలాప వాక్యాలు 5వ అధ్యాయం 21వ వచనం. 21 విలాప వాక్యాలు 5వ అధ్యాయం 21వ వచనం. యెహోవా నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన యెడల మేము తిరిగేదము. మా పూర్వస్థితి మరలా మాకు కలుగు చేయి. చాలామంది ఏంటంటే పూర్వస్థితి, చాలామంది పూర్వం బాగుండేది. పూర్వం బాగుంటుంది ఏంటంటే పూర్వస్థితి బాగుండేది. కనుక ఈ సంబంధం ఒకసారి నీవు మమ్మను నీ తట్టు త్రిపుణీయాలు మేము తిరిగేది. కనుక దేవుడు మనల్ని ఆకర్షించాడు. దేవుడు మనల్ని ఆకర్షించాడు, మనం దేవుడిని ఆకర్షించాం. చెప్పండి, అవే మనల్ని ఆకర్షించాడు. మనల్ని ఆకర్షించడే కాదు, మరికొందరిని ఆకర్షించాలని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. షోల మీద నన్ను ఆకర్షించు. ఆకర్షిస్తే ఆకర్షించబడతారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు ఒకసారి ఆలోచించేద్దాం. నీవు మమ్మల్ని నీ తట్టు తిప్పండి, మేము తిరిగేదాము. మా పూర్వస్థితి మరలా మాకు కలుగు చేయి అని దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటాం. దానికి స్తోత్రం. రిమెంబర్, ఆర్ ఫర్ రిమెంబర్. ఫస్ట్ వన్ ఆర్ ఫర్ రెన్యూ, నెక్స్ట్ ఆర్ ఫర్ రివీల్, నెక్స్ట్ ఆర్ ఫర్ ఏం చేయండి, రిమెంబర్. జ్ఞాపకం చేసుకోండి. మన పూర్వస్థితి ఇప్పుడు ఉందా ఒకసారి, మన ఆత్మీయ స్థితి, ప్రార్థనా స్థితి ఒకసారి ఎలా నాకు ఉన్న ఆసక్తి, ఆశ, భారం, ఇవన్నీ కూడా తృష్ణ
దుప్పి నీటి వాగల కొరకు ఆశపడ్డాడు. దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. హంగ్రీ, ఆకలి. మనం ఒకసారి ఆలోచించాలి కనుక యెహోవా నీ మమ్మను నీ తట్టు త్రిప్పండి, మేము తిరుగుతాం. చాలామంది త్రిప్పివేయబడాలి. ఎవరు త్రిప్పివేయని అప్పం వల్ల ఉన్నారు అన్నట్టు ఎఫ్రాయిం గురించి చెప్పాడు. అంటే ఒక పక్క కాలి ఒక పక్క కాలిన స్థితిలో ఉన్నారు. కనుక ఒకసారి మనం ఆలోచన చేయాలి. ప్రభా నీ తట్టు తిప్పండి, మేము తిరుగుతాము. నువ్వు ఆకర్షిస్తే మేము ఆకర్షించబడతాం. మా పూర్వస్థితి వల్ల మాకు కలుగు చేయి అని మనం దేవుని సన్నిధిలోని ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. యోసేపు కలగా అలా ఉండిపోలేదు. భవిష్యత్తులో ఎంతో అది దేవుడు దీవించాడు. దేవునికి స్తోత్రం. యోసేపు కళ వచ్చిందంటే ఏం కళ వచ్చింది అని చెప్పండి అని అన్నదమ్ములు తల్లిదండ్రులు ముందుకు వస్తే అప్పుడు అని చెప్పాడు, నా పనులు లేచి నిలబడ్డది, మీ పనులన్నీ కూడా పడిపోయాను. కానీ వెంటనే అక్కడికి తల్లిదండ్రులకి అన్నదమ్ములకి అసూయ పుట్టింది. ఒకనొక దినమున ఆయన పనులు లేచి నిలబడ్డది. ఆమె చెప్పండి. ఈరోజు అదేంటండి, యోసేపు బానిస, రేపు ఏమైపోయాడండి, ఒక బాస్గా అయిపోయాడు. దేనికి స్తోత్రం తెలియదాం. నిజం అన్నది నిజం ఆడితే అదేంటండి, ఉన్నమాట అంటే ఊరినాయుడు కోపం అంట. ఉన్నమాట అంటే ఊరినాయుడికి కోపం అంట. కాబట్టి ఎవరి కోపమే ఉన్నమాటే ఆడదు, ఉన్నమాటే ఆడదు, అన్నమాట కాదు, ఉన్నమాట ఆడదు. దానికి స్తోత్రం తెలుద్దాం. యేసేపు కాలం నెరవేర్చబడ్డది లేదా? కొన్ని సంవత్సరాలు, వారం రోజు పట్టింది, వారం నెలలు, కొన్ని సంవత్సరాలను అద్భుతకరంగా దేవుడు ఏంటి చేశాడంటే ఆయన పనులు లేచి నిలవబడ్డది. అందరికి దేవునికి స్తోత్రం తెలుద్దాం. బానిస బతుకు మారి బాస అయిపోయాడు. దేవునికి స్తోత్రం తెలుద్దాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం కూడా ఈ దినం మనం ఒకసారి ఏదైనా మనం పని వ్యక్తులు గొప్పదిగా ఎంచుదాం. చిన్న పని అయినా పెద్ద పని అయినా మనం వాడి మీద పిల్లి వాడడం కాకుండా మనం గోడ మీద ఒకరికొకరికి చాలా అడంగా ఉన్నాం. అడమ్మ ఆ గ్యాప్ని మనం పూరిద్దాం. వ్యక్తిగతంగా సహవాసం ఎక్కడ మనం రిలేషన్ చెడిపోయింది. ఒకసారి నువ్వు ఏ స్థితిలో పడిపోవు ఆ స్థితిలో దేవుడితో సహవాసం చేయండి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. పవిత్రం లేచడం అనేది కేటంకే కాదు. నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాన దేవునికి వాక్యం ఉంది. అలాగని పడిపోవడం కాదు, చాలా కావాలని పడిపోతుంటారు, అది కాదండి. ప్రేమను దేని బట్టి ఒకసారి ఆలోచన. పడద్రోయబడిన నశింపబోవారు కావు. కనుక దేవుని సన్నిధిలో అందరు చెప్పండి, పని మిక్కిలి గొప్పది. మనం గోడ మీద ఒకరికి చాలా ఎడమగా ఉన్నామో కలిసి ఉన్నామో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. వచ్చిన వారిని పలకరిద్దాం, అడుగుదాం ఎలాగున్నారు ఏంటి అన్నది షేర్ చేసుకుందాం. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలోనే ఆయన ఎవరికి తన బిడ్డలకు చెప్పకుండా ఏమీ కూడా చేయలేదు. చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేద్దాం. అబ్రహాము వలె, ఒక స్నేహితుని వలె ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక యేసేపు కళ్ళగా మారిపోలేదు, కానీ భవిష్యత్తులో ఒక దీవెనకరంగా ఒక ఫలించిన కొమ్మగా ఉన్నాడు. తల్లిదండ్రులకి అన్నదమ్ములకి ఏమిటంటే అవసరంలోనే సహాయకుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనకి ఈ సంబంధం నీ తట్టు మీద తిరుగుతాం. ప్రభా ఈ సంబంధం ఇవి మమ్మల్ని తిప్పితే మేము తిరుగుతాం. కనుక అందరం కూడా యెహోవా చెప్పండి, యెహోవా నీవు మమ్మను నీ తట్టు త్రిప్పుని ఎల్లా మేము తిరిగిదాం. మా పూర్వస్థితి మరలా మాకు కలుగు చేయ. మనకి ఈ సమయంలో ఒకసారి అలాంటిది మరి దేవునికి వాక్యాన్ని మనం చూద్దాం. కాబట్టి దినము నేర్చుకున్న ట్రిపుల్ ఆర్ఫర్ చెప్పండి, రెన్యూ ఆర్ఫర్
రివీల్, ఆర్ఫర్, రిమెంబర్. దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఏమాత్రం గ్యాప్కి అపవాదికి అవకాశం ఇవ్వద్దు. అపవాది ఆనాటి హవ్వని మోసగించి క్రీస్తు సల్లత నుండి వేరు చేసింది. నేటి సంఘం కూడా క్రీస్తు సల్లత నుండి మరి తప్పిపోవనేమో అని ఆయన ఏం చేస్తున్నాడు? అపోస్తలుల పౌలు ప్రసవ వేదన పడుతున్నాడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాలి. క్రీస్తు సహవాసానికి ఇంకా దగ్గరగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇంకా ఆ రీతిగా మనం నడిపించాలని కోరుతాం. దేవుడి వచ్చిన దీవించగాక. హల్లెలూయా. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఎంతమంది చెప్తారా అని వస్తున్నాను. అమ్మగారు మీకేంటి ఫ్రెండ్షిప్? నేను మీ ఫ్రెండ్నా? కాదు, పాస్టర్ గారికి ఉదయం లేచి ఫ్రెండ్షిప్ డే చెప్పాను. నేను ఆయనకు చెప్పట్లేదు, నువ్వేంటి నా ఫ్రెండ్, నా భార్యవి అంటున్నారు. స్టాప్ దట్ జాన్, నాకు నువ్వు ఫ్రెండ్. దేవుని స్తోత్రం. ఇప్పుడు స్వాతి రాజుగారు వచ్చి పాట పాడతారు. మనందరం కానుకలు దేవుని సమర్పించుకొని ప్రభు బల్ల తీసుకొనని వారు ఇక్కడికి వచ్చి నిలబడినట్లయితే అయ్యగారు మీకు బల్ల ఇస్తారు. ఆ బల్ల సమయంలో శిలువ ధ్యానం పాట పాడవలసిందిగా ప్రియాంక మరియు జాన్. రండి రాజుగారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనా నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. యుగయుగములకు తరతరములకు ప్రభావము, యుగయుగములకు తరతరములకు ప్రభావము నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. నిన్న నేడు రేపు కూడా మారని వాడవు, నిన్న నేడు రేపు కూడా మారని వాడవు, ఎప్పటికీ ఖరీదిగా ఉండువాడవు, ఎప్పటికీ ఖరీదిగా ఉండువాడవు. నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. యుగయుగములకు తరతరములకు మహిమా ప్రభావము, యుగయుగములకు తరతరములకు మహిమా ప్రభావము నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. ప్రభు వచ్చి వరకు చెవిని ప్రభు యొక్క ఆజ్ఞను శిరసావించి ఆయన బల ఎందుకు వచ్చిన మీకు కొన్ని సూచనలు తెలియజేస్తున్నాం.
బలలో అయోగ్యంగా కాక యోగ్యంగా పాల్పొప్పలు పొందాలి. ఎందుకంటే ఇందువల్లనే మీరు బలహీనులు యోగులను నిద్రించే వారు ఉండాలని కొరింథీ రాసిన పత్రికలో ఉంది. ఎందువల్ల అంటే దేవుని బలలో పవిత్రత లేకుండా పాలు పంపులు పొందడం వల్ల కనుక ఈ సంబంధం తేలికపాటి స్వభావంతో కాకుండా ఏదో భోజనం చేసినట్టుగా పానం చేసినట్టుగా కాదు. ఎందుకంటే ఈ రొట్టె ద్రాక్ష రసం రొట్టె తయారవడానికి ఆ గోధుమ గింజ దంచి విసిరి నలిపి కాల్చినప్పుడు ఆ గోధుమలు రొట్టె అవుతాయి. అలాగే యేసుక్రీస్తు దేహం నలగొట్టబడ్డాయి. అలాగనే ఆయన రక్తము చిందించబడ్డది. కాబట్టి ఆయన శరీరానికి సూచనగా రొట్టెను, రక్తానికి సూచనగా ద్రాక్షరసం తీసుకుంటున్నాం. దీంట్లో ఏముందంటే త్యాగం ఉంది. విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. స్నేహానికి ఏంటంటే త్యాగం అవసరం. త్యాగం లేని స్నేహం సంపూర్తి కాదు. అటువంటి స్నేహాన్ని అందించిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు. ఆయన నిజమైన స్నేహితుడు, ప్రాణం పెట్టిన స్నేహితుడు. మంచివారి కొరకు ఎవరైనా ప్రాణం పడతారు, కానీ యేసుక్రీస్తు మన భక్తిహీనమని తెలిసి, పాపులమని తెలిసి మనతో పాపుల స్నేహితుడిగా పిలువబడ్డాడు. కనుక ఈ సంబంధం ఆయన త్యాగాన్ని, ప్రేమను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాపాలన్నీ కడుగబడ్డాయి. ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి కనీసం జ్ఞాపకం రావడం లేదు, అంతగా ఆయన క్షమించాడు. అలాగే నువ్వు టుబీ కంటిన్యూగా పాపం చేస్తూ వెళ్ళిపోతుంటే దానికి పరివస్తాను మరణము, నరకం. కనుక పాపానికి పునశ్చపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోలు కలిగిస్తే ఒప్పుకుందాం, విడిచిపెడదాం, దేవుని కనికరం పొందుదాం, ప్రార్థన చేసుకుందాం. తను అప్పకపోయిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని వేచి, ఇది మీ కొరకే నా శరీరం, దాన్ని జ్ఞాపకం చేసుకుంటే చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనాలకు కూడా ప్రార్థన ఎత్తుకుని, ఇది మీ కొరకే నా కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా దాన్ని జ్ఞాపకం చేసుకుంటే చేయడం చెప్పాను. ప్రార్థన. పరిశుద్ధండి, దేహానికి సూచనగా రొట్టెను, రక్తానికి సూచనగా ద్రాక్షారసాన్ని పవిత్రపరచండి. మీరు వచ్చే వరకు చేయమన్నా ప్రభా, మేము మీతో పాలువారంగా ఉండాలి అంటే ప్రభు మేము ఈ బలలో మేము పాలుపంపలు పొందాలి. అయితే ప్రభు మీ మరణాన్ని, మీ పునరుత్థానాన్ని మేము ప్రకటించడానికి సాక్షాత్తుగా మమ్మల్ని బలపరచండి. మీరే మహిమ పొందండి. యేసు నామమున పెట్టుచున్నాం తండ్రి. ఆమేన్. నాదు పాపభారం నీను సిలువకు గురిచేసి, నాదు దోషమే నిన్ను అనువనువున హింసించి, నాదు పాపభారం నీను సిలువకు
ద్రాక్షరసం ప్రభు శరీరమని ప్రభు రక్తమని తిని త్రాగండి. అందరూ ఒకసారి ప్రభు శరీరమని ప్రభు రక్తమని తిని త్రాగాలని మనం చేస్తున్నాం. ప్రభు వచ్చే వరకు చేరిన ఆయనను మన శిరసావిస్తున్నాం. ఆయనతో మనం పాలువారుగా ఉంటున్నాం. అంత్యదినమున లేపడతాం నిరీక్షణ ప్రభు అనుగ్రహించినందుకు తీసుకుని మీరు అందరూ కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. రామలక్ష్మి గారు వచ్చి చివరిగా ప్రార్థన చేస్తారు. రామలక్ష్మి గారు ప్రార్థన చేయడానికి ముందుకు రండి. అలాగే లావణ్య కొరకు ప్రార్థించండి. మరి ముఖ్యంగా మన మధ్యలో వినయ్ కుమారి గారు ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తారు. అందరికీ మంగళవారం ఉదయం 10 గంటలకు స్త్రీల కూటం, సాయంత్రం పురుషులకు. మీకు స్తోత్రము రాజా, కృపగలమ యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నా తండ్రి. ఇదిగో నా తండ్రి నాయన దేవ, ఈ రాత్రి కాలం అందు ప్రభా నాయన బిడ్డలు పాటల్లో మీరున్నారు, వాక్యంలో మీరున్నారు ప్రభా నా తండ్రి నాయన దేవ. యేసయ్య నా తండ్రి, ఇదిగో తండ్రి నాయన దేవ, ఇంతవరకు మమ్మల్ని కాచి దాచి నీ రెక్కల కింద భద్రపరిచిన విధానం నీకే వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. అవును ప్రభువా, మేము విడిచిన నువ్వు విడవవు నాయన. అవును తండ్రి, నువ్వు నిజమైన స్నేహితుడవు తండ్రి నాయన యేసయ్య దేవ. అవును ప్రభువా నాయన, బంధువులు విడిచిన నాయన యేసయ్య, రక్త సంబంధికులు విడిచిన, ఎవరు విడిచిన నువ్వు విడివని దేవుడి అని నాయన దేవ. ఉదయకాలం అందు మాతో మాట్లాడి ఉన్నారు, అలాగే సాయంకాల జామున కూడా నా తండ్రి నాయన నువ్వు మాట్లాడిన విధానం కొరకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. విన్న వాక్యాన్ని నాయన నా తండ్రి సాతాను ఎత్తికిపోకుండా ప్రతి ఒక్కరి హృదయాల్లో భద్రపరుచుకొని నాయన వారి హృదయం పలక మీద వ్రాయబట్టి కాటి కృప మీరు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రం. మరి ముఖ్యంగా నాయన లావణ్యని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా నాయన ఆ బిడ్డకి నా తండ్రి అనేక దినముల నుండి బలహీనమైనప్పటికీ కూడా దేవా ప్రార్థించగా మీ ముట్టి స్వస్థత ఇస్తున్నావు, స్వస్థపరుస్తున్నావు నాయన దేవా. ఇక్కడ ప్రార్థించుచుండగా అక్కడ మీ కార్యం జరిగించారు నాయన యేసయ్య. నాయన శిరస్సు మొదలుకొని సిరి పాదము వరకు మీ గాయపడ హస్తాలతో మీరే ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. అలాగే తండ్రి నాయన వినయ్ కుమార్ గారికి కూడా నాయన శరీరంలో కలిగిన గడ్డని నాయన యేసు నామములో ముట్టి స్వస్థపరచండి ప్రభా నాయన. నాయన డాక్టర్లకు అసాధ్యమైన నీకు సాధ్యం. మా పరమ డాక్టర్ నీవు, మా పరమ వైద్యుడు నీవు కనుక నాయన దేవ నా తండ్రి విశ్వాసంతో అడుగుచున్నాం తండ్రి నాయన. మీరే ముట్టి స్వస్థపరచండి. ఎవరెవరైతే బలహీనముగా ఉన్నారు, ఎవరెవరైతే నాయన ఎటువంటి అవసరతలతో వచ్చి ఉన్నారో నాయన అటు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డని నాయన పేరు పేరుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఘనత మహిమ ప్రభావం పొందుతాం యేసు పరిశుద్ధ నామమున తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, రక్షకుని యేసుక్రీస్తు మహాకృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కొన్ని మనకును ప్రభువును ప్రేమించే సకల ప్రజలను సదాకాలము తోడే ఉండును కాక. యేసు రక్తమేంచి ప్రవేశ రక్తమేంచి ప్రవేశ నామ సంపూర్ణించి అపవాదకి గ్రంథ నాశనం. క్రైస్తవులందరికీ వందనాలు. ప్రభువును దీవించలేదు.